హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది మిత్రులు అయితే మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారండి. సరెండర్లీ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయి, ఇంకా మాకు ఎందుకు జమ కాలేదు, ఈ విధంగా చాలామంది సరెండర్లు బిల్లుల కోసం అయితే చాలామంది అడుగుతున్నారండి. దానికోసం ఎప్పుడు జమ అవుతాయి, ఎందుకు ఇప్పుడు జమ కాలేదు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్గా అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి, 2280 కోట్ల రూపాయలు, అదేవిధంగా 2021-22 సంవత్సరం 300 కోట్ల రూపాయలు మొత్తం కూడా మార్చి 31 లోపు చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగిందండి. మొత్తానికైతే ఈ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం మార్చిలో అయితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా బిల్లులన్నీ క్యాన్సిల్ కావడం అయితే జరిగిందండి. ఎందుకంటే 2024 బిల్లులు రావడం వల్ల 2024 అంటే 2000 ఆర్థిక సంవత్సరం మొదలైన 2024తో బిల్లులన్నీ కూడా మొత్తం క్యాన్సిల్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అవి ప్రభుత్వమే రీఅప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మొత్తం సరెండర్లో బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావడం అయితే జరిగిందండి. ఇక ఈ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయంటే ప్రభుత్వం అయితే మార్చిలోపే జమ చేస్తామని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెలలో అయితే జమ కావచ్చండి. ఎందుకంటే ఏపీ ఖజానాకి 2వ తేదీ అంటే రేపు ఒక 4000 కోట్ల రూపాయలు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ బకాయిల్లో చెల్లించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. లేదు ఈ డబ్బులు జీతాలు పెన్షన్లు జమ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అయిన తర్వాత అయినా కూడా ఈ సరెండర్లీ బిల్లులు అయితే ఈ నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయండి. మొత్తానికైతే మిగిలిన బకాయిలన్నీ కూడా మే చివరి నాటికైతే జమ చేస్తామని అయితే చెప్పిందండి. కొంతమేర డిఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా అయితే ఇప్పటి వరకు ఏ బకాయిలు జమ అయ్యాయో చూస్తున్నట్లయితే ఏపీజీఎల్ఐ, కొంతమేర మెడికల్ బిల్లులు, అదేవిధంగా జీపీఎస్ బిల్లులు, జిఐఎస్, సిపిఎస్ ఉద్యోగులకు కూడా వాళ్ళ ప్రాణ అకౌంట్లో అయితే అమౌంట్ జమ చేయడం అయితే జరిగింది. వారు కూడా ఒక్కసారి గమనించగలరండి. నిన్న రాత్రి ఈ యొక్క బిల్లులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి. సిపిఎస్ అకౌంట్లో ప్రాన్ ఖాతాల్లో అయితే సిపిఎస్ అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది. సరెండర్ బిల్లులు మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా అయితే జమ అవుతాయండి. 10వ తేదీ లోపల ఆ విధంగా అయితే జమ అవుతాయి. ఈ జీతాలు పెన్షన్లు జమ అయిన తర్వాత అయితే జమ అయితే అవుతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది జమ చేయాల్సింది, కానీ 2024 ఆర్థిక సంవత్సరం రావడంతో బిల్లులు క్యాన్సిల్ కావడం వల్ల జమ కాలేదు. ఖచ్చితంగా అయితే జమ అవుతాయి, ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. చాలామంది అడుగుతున్నారు, సరెండర్లు బిల్లులు ఎందుకు మేడం జమ కాలేదు, మాకెందుకు జమ కాలేదు, అందరికి జమ అవుతున్నాయా లేదంటే ఎవరికి జమ కాలేదండి. అన్ని బిల్లులు కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. కాబట్టి అన్ని బిల్లులు కూడా ఖచ్చితంగా ఈ నెలలో అయితే జమ అవుతాయండి ఖచ్చితంగా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.